ఏంది చూస్తున్నావు? చెప్పేది నీకే. బట్టలు సర్దుకో. బట్టలు సర్దుకోవాలా? ఎందుకండి? ఎందుకేంటి బుద్ధి లేకుండా? పండగ కని వచ్చినాము. పండగ అయిపోయింది కదా, ఇంక ఈడుండి ఏం చేస్తావు? మన ఊరికి పోవద్దా? ఈయన్ని ఉండిపోనికి వచ్చినామా ఏమన్నా? పోయి బట్టలు సర్దుకోపో. ఈరోజు సాయంత్రం పోవాలి. నాకే ఆఫీస్ నుంచి ఒకటే ఫోన్లు వస్తున్నాయి. ఈయనేంది అప్పుడే బట్టలు సర్దుకోపో అంటున్నాడు? వచ్చి వారం కూడా గాలే. నేను కనీసం 2 వారాలు ఉందామనుకున్నా. ఈ అవని వాలకం చూసి దాన్ని ఇంటి నుంచి బయటికి గంటేసే వరకు ఈయనే ఉండాలనుకున్నా. తీరా చూస్తే ఈయన బట్టలు సర్దుకోపో ఊరుకోవాలి అంటున్నాడు. ఇప్పుడు ఏం చెప్పాలి? ఏమన్నా నా మీద గయ్యమని లేసాడు. ఇప్పుడు ఊరికి పోకుండా ఎట్ట తప్పించుకోవాలి? ఇప్పుడు గాని మా ఊరికి పోయినాననుకో, ఈ అవని ఈయన్ని పాతుకుపోతుంది. దాన్ని ఎవ్వరు ఆపలేరు. ఈ ఆస్తి మొత్తం గుప్పెట్లో పెట్టుకుంటది. అదే నేను ఈడున్నానుకో, ఆ అవని ఆటలు సాగవు. ఇంట్లో నుంచి బయటికి గెంటేయచ్చు. ఎట్లా అన్నయ్యకి కూడా అవనంటే ఇష్టం లేదు. ఏయ్, చెప్పేది నీకే. ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండవేంది? దీని వాలకం చూస్తుంటే ఊరికి రావడం అసలు ఇష్టం లేనట్టుంది. నేను అనుకున్నా ముందరనే, అవని కాపురం కూల్చే వరకు ఈ ఇల్లు వదిలి వచ్చేటట్లేదు. దీనికి కొంచెం కూడా సిగ్గే లేదు. ఎంత తిట్టినా దీన్ని బతికింతే. ఈరోజు ఎట్టైనా గాని లాయంబర్ తోలుకొనే పోవాలి. ఈడ మాత్రం అస్సలు ఉండనీయకూడదు. చెప్పేది నీకేనే ముంగీస మొకందానా. చెవులేమన్నా దొబ్బినాయా? అప్పటి నుంచి నేనే మాట్లాడుతున్నా. నోరు తెరిచి మాట్లాడు. నోట్లు ఏమన్నా బెల్ల ముక్క పెట్టుకున్నావా? వామ్మో, ఇంత కోపంగా ఉన్నాడు. నేనేం చెప్పినా వినే పరిస్థితిలో మాత్రం లేడు. ఏమన్నా ఎక్కువ తక్కువలు మాట్లాడితే కొట్టనిక కూడా వెనకాడాడు. ఇప్పుడు ఎట్లా? ఊరికి పోకుండా ఎట్ట తప్పించుకోవాలి? ఒక్క ఐడియా కూడా వస్తలేదు. పోనీ అవని ఇంట్లో నుంచి పోతే ఈ ఆస్తి మొత్తం మనకే వస్తుందని చెప్పున్నా. అమ్మో వద్దులే. ముందరనే నీతి న్యాయం ధర్మం అనుకుంటుంటాడు. నాకు ఈ ఆస్తి మీద ఆశ ఉంది అని చెప్పినాను అనుకో, నన్ను చెప్పు తీసుకొని కొడతాడు. ఇప్పుడు ఏమని చెప్పాలి? ఇప్పటికైతే సరే అని చెప్తా. సాయంత్రము కదా పోయేది ఊరికి. అంతలోపు ఏదో ఒక ప్లాన్ ఆలోచిస్తా. వసే ఉడత మొకందానా, నేను చెప్పేది అర్థమైతలేదా? బట్టలు సర్దుకుంటావా సర్దుకోవా? సర్దుకుంటా. సాయంత్రము కదా ఊరికి పోయేది. అంతలోపు బట్టలు సర్దుకుంటాలే. ఇది కళ నిజమా? ఈ స్వప్న ఊరికి రానికి ఒప్పుకైందే. నిజానికైతే రాను, ఇంకా కొన్ని రోజులు ఉంటా అని చెప్పేదే. వస్తా అని చెప్పిందంటే నాకే షాకింగ్ ఉంది. ఇంతకు దీన్ని నమ్మొచ్చా? 100% దీనికి ఊరికి రావడం ఇష్టం లేదు. కానీ ఒప్పుకైందంటే ఏదో ప్లాన్ చేస్తుంది. నేను ఊహించింది నిజమే అయితే సాయంత్రం లోపు ఊరికి రాకుండా తప్పించుకునికే ఏదొక ప్లాన్ చేస్తుంది. చూద్దాం ఏం చేస్తుందో. ఎన్ని ప్లాన్లు చేసినా ఈ రోజైతే ఊరికి తోలుకొని పోతా. దీని పప్పులు నా దగ్గర ఉడకవు. చెప్పు బాబాయ్, ఏం కావాలి? ఒక మంచి టీ కావాలి. తొందరగా ఈరా, తలకాయ వస్తుంది. సరే బాబాయ్. రాను రాని ఇంట్లో టెన్షన్లు మరీ ఎక్కువైతున్నాయి. ఈ స్వప్న వచ్చిన తర్వాత మరీను బాగా తలనొస్తుంది. ఇప్పుడిప్పుడే వానిలో కొంచెం మార్పు వస్తుంది. అవనీని మంచిగా చూసుకుంటున్నాడు. వాడు ప్రేమించిన అమ్మాయిని మెల్లిమెల్లిగా మర్చిపోతున్నాడు. దీనికి సంతోషపడేలోపే ఈ స్వప్న వచ్చింది. వాళ్ళ అన్నయ్య ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడు అవనీని అని తెలుసు. తెలిసి వాళ్ళిద్దరిని కలపాల్సింది పోయి అవనీని ఎంపుకొని తింటుంది ఈ స్వప్న. అవనిపై ఎందుకంత పగ? ఇంతగా అసహించుకున్నీక కారణమేంది? కావాలనే అవని చేసిన చేపల ఫ్రైలో ఉప్పు కలపడం ఏంది? మా అందరితో తిట్టిస్తే స్వప్నకేంది లాభం? ఇది ఆషామాషి విషయం కాదు. స్వప్న ప్రవర్తన నాకు అస్సలు నచ్చుతలేదు. ఎంత తిట్టినా ఎంత కొట్టినా సిగ్గురాద్దానికి. చిన్నప్పటి నుంచి కాలికి ముళ్ళు అంటకుండా చూసుకున్నాము. గారాబంగా పెంచినాము. కానీ దానికి కొంచెం కూడా విశ్వాసం లేదు. కన్న కూతురు అయింది మమ్మల్ని ఇంతగా బాధ పెడుతుంది. పేరుకు మాత్రమే కూతురు. తనని అంత బాగా చూసుకున్న వాళ్ళ అన్నయ్య జీవితంతోనే ఆడుకుంటుంది. ఇదిగో బాబాయ్, టీ తీసుకో. ఇట్లే వదిలేస్తే లాభం లేదు. వీలైనంత తొందరగా స్వప్నని వాళ్ళ అత్తింటికి పంపించాలి. అప్పుడే ఇల్లు మనశ్శాంతిగా ఉంటుంది. కిరణ్ వాళ్ళ నాన్న ఇన్నే ఉన్నాడు. వాడి గురించి అంకుల్కి నిజం చెప్పాలనుకున్నా. ఇప్పుడు చెప్పనా? ఇదే కరెక్ట్ టైము. ఎలాగో ఒంటరిగా ఉన్నాడు. ఇప్పుడు చెప్తేనే సరి. అంకుల్. నువ్వు మా అబ్బాయి ఫ్రెండ్ రాకేష్ కదా? అవును అంకుల్. ఎలా ఉన్నావు బాబు? బాగున్నావా? బాగున్నా అంకుల్. నిన్ను చూడక చాలా రోజులు అవుతుంది. లేకపోతే ఇంతకుముందు ఒకటే మా ఇంటికి వస్తుంటివి మా ఓన్ కోసం. ఈ మధ్య కనబడుతూనే లేవు. అదేం లేదు అంకుల్, నాకే జాబ్ వచ్చింది. అందుకే ఈ మధ్య కిరణ్ని ఎక్కువ కలుస్తలేను. చాలా సంతోషం బాబు, మంచిగా జాబ్ తెచ్చుకున్నావు. మీరేంది అంకుల్ ఈడ? ఎక్కువ పొలంలోనే ఉంటారు కదా మీరు. అదే, కొంచెం తలనొప్పి ఉంది. అందుకే టీ తాగి పోదామని వచ్చిన. ఆగు బాబు, నీకు కూడా ఒక టీ చెప్తా. అయ్యయ్యో పర్లేదు అంకుల్,
నేను మీతో కొంచెం మాట్లాడాలి. మీరు ఫ్రీగానే ఉన్నారా? ఎక్కడికైనా పోవాలనా? అదేం లేదు, నేను ఫ్రీగానే ఉన్నా. ఏందో చెప్పు. అంకుల్, మిమ్మల్ని ఒకటి అడుగుతా. ఏందది? మీ కొడుకు కిరణ్కి ఇష్టం లేకుండా పెళ్లి చేసినారు కదా మీరు. అవును. ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నీకు కూడా అంత తెలుసు కదా. వాడి ప్రేమని మేము ఒప్పుకున్నాము. కానీ పల్లవి వాళ్ళ అమ్మ నాన్నలు ఒప్పుకోలేరు. పల్లవికి వేరే పెళ్లి చేసినారు. వేరే దారి లేక మేము కూడా మా కొడుక్కి పెళ్లి చేసినాము. ఇదంతా నాకు తెలుసు. మరి తెలిసి కూడా ఎందుకు అడుగుతున్నావు? ఎందుకంటే మీకు తెలియని విషయం ఇంకోటి ఉంది. మాకు తెలియని విషయం ఇంకేముంది? మీ కొడుకు ప్రేమించిన అమ్మాయి పల్లవి నాకు ఫోన్ చేసింది. ఏంది బాబు నువ్వు చెప్పేది? ఆ పల్లవి నీకెందుకు ఫోన్ చేసింది? ఎందుకంటే కిరణ్ ఇంకా ప్రేమిస్తుంది కాబట్టి. ఏంది? ఏమన్నావు? అవును అంకుల్, నేను చెప్పేది నిజం. ఆ పల్లవికి వాళ్ళ బావతో పెళ్ళయింది కదా, ఇంకా నా కొడుకును ప్రేమించడం ఏంది? ఇంతకీ దీని గురించి నా కొడుక్కి తెలుసా? తెలుసు. ఏంది తెలుసా? అవును అంకుల్, ఈ రోజు పొద్దున ఇద్దరు ఫోన్ మాట్లాడినారు. ఆ పల్లవి ఎంత ట్రై చేసినా వేస్ట్. వాడు ఆల్రెడీ అవనితో మంచిగుంటున్నాడు. అవనిని బాగా చూసుకుంటున్నాడు. నాకు తెలిసి ఆ పల్లవిని మర్చిపోయి ఉంటాడు. ఆ పల్లవికి చెప్పు, ఇప్పుడైనా బుద్ధిగా వాళ్ళ బావతో కలిసి ఉండమని. నా కొడుకును వదిలేయమని చెప్పు. అవనితో పెళ్ళైన తర్వాత కిరణ్ జీవితం బాగుంది. ఇప్పటికైనా వాళ్ళిద్దరిని సంతోషంగా ఉండనీయమని చెప్పు. ఫస్ట్ ఇవన్నీ చెప్పాల్సింది మీ కొడుక్కే. అంటే దాని అర్థం ఏంది? మీ కొడుకు కిరణ్ కూడా ఇప్పటికీ పల్లవినే ప్రేమిస్తున్నాడు. అవని అంటే ఇష్టం లేదు అంటున్నాడు. తిరిగి పల్లవిని పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. ఏంది బాబు నువ్వు చెప్పేది? అవును అంకుల్, నేను వాడికి నచ్చజెప్పనీక చాలా ట్రై చేసిన, కానీ వాడు ఇంటలేడు. కనీసం మీకన్నా చెప్తే వాడికి అర్థమయ్యేలా చెప్తారని మీకు చెప్తున్నా. ఈ కిరణ్ గానికి కొంచెమైనా బుద్ధి ఉందే? ఆ పల్లవి అంటే కడుపుకి గడ్డి తింటది. వీనికేమైంది? 5 ఏళ్లతో తినేది అన్నమే కదా. అవని లాంటి మంచి అమ్మాయికి అన్యాయం చేసి ఆ పల్లవిని పెళ్లి చేసుకుంటాడా? ఆ పల్లవి నా కొడుకు జీవితంలో శనిలాగా దాపరించింది. అవని ఎంత మంచి అమ్మాయో నాకు కూడా తెలుసు. అలాంటి మంచి అమ్మాయికి అన్యాయం జరగకూడదు. అందుకే ఇదంతా మీకు చెప్తున్నా. మీ కొడుకు మనసు ఎట్లా మారుస్తారో మీ ఇష్టం. నేను చెప్పాల్సింది చెప్పినా. ఒక తలకాయ నొప్పి పోతే ఇంకో తలకాయ నొప్పి. ఏదోలే నా కొడుకు కోడలు సంతోషంగా ఉన్నారు అనుకున్నా. కానీ వీడింతకి తెగిస్తాడు అనుకోలే. ఇంటికి పోయిన తర్వాత చెప్తావా అని పని. అమ్మా, నువ్వా? ఏంది? ఏమన్నా కావాలనా? ఏం లేదు, నీకోసం వచ్చిన. ఏంది నా కోసమా? నాతో ఏం పని? నీతో ఏం పని లేదు, కానీ నీకే చాలా పని ఉంటుంది వంట రూమ్లా. అందుకు నీకు హెల్ప్ చేద్దామని వచ్చిన. చెప్పమ్మా, ఏమన్నా పని ఉంటే చేస్తా. ఇంతకిది కళా నిజమా? నువ్వేనా మాట్లాడేది? అవునమ్మా, నేనే. ఎప్పుడు లేనిది ఈరోజు ఎందుకు కొత్తగా? ఏందమ్మా అట్లాంటున్నావు? నీ కూతురునయింది, ఆ మాత్రం సాయం చేయలేనా? నువ్వు కష్టపడితే నేను చూడలేను. వామ్మో, ఇది మళ్ళీ ఏదో ప్లాన్తో వచ్చింది. దీనికి నా అవసరం వచ్చినట్టుంది. లేకపోతే ఇదేంది నాకు సహాయం చేస్తా అని అనడం ఏంది? దీన్ని అస్సలు నమ్మకూడదు. ఏందమ్మా అట్లా చూస్తున్నావు? చెప్పు, ఏం పని చేయాలి? ఎట్లో గట్ల అమ్మ దగ్గర మార్కులు కొట్టేయాలి. అమ్మతో మంచిగుండి ఈరోజు ఊరుకోకుండా తప్పించుకోవాలి. నా బిడ్డ ఇంకా కొన్ని రోజులుండి వస్తుందని అమ్మ చెప్తే ఆయన ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. అమ్మ మాటకి ఎదురు చెప్పలేడు. అందుకే ఈ దారిలో పోవాలి. నాకు నీ సహాయం ఏమీ అవసరం లేదు. నాకి నా కోడలు అవని ఉంది. నీలాగా అవసరాన్ని బట్టి కాకుండా నాకు ఎప్పుడైనా హెల్ప్ చేస్తుంది. ఇంకా నువ్వు పోవచ్చు. ఏందమ్మా నువ్వు? పని చేయకపోతే చేయలే అంటావు, ఇప్పుడు చేస్తా అంటుంటే వద్దంటున్నావు. అసలు ఇదేం బాలేదు. ఒసేయ్, నీ డ్రామాలు ఆపు. ఇంతకి నాతో ఏం పని పడిందో చెప్పు. అమ్మ కరెక్ట్గానే గెస్ చేసింది. నాకేమన్నా అవసరం ఉంటే తప్ప ఇట్లా రానని అమ్మకు తెలుసు. ఇంకా దాచేదేముంది? నిజం చెప్పాలి. ఇంకా కొన్ని రోజులు ఇన్నే ఉంటా, మీ అల్లుడికి చెప్పు అని సిగ్గు లేకుండా అడగాలి. ఏం చేస్తావు? ఇంకా తప్పదు. అడిగేది నిన్నే. నాతో ఏం పని పడిందో చెప్పు. అది అమ్మ, ఏందంటే మీ అల్లుడు ఈరోజు సాయంత్రం ఊరుకోదామంటున్నాడు. నువ్వు చెప్పేది నిజమా? అవునమ్మా. అమ్మయ్య, ఈ స్వప్న వాళ్ళ తింటికి ఎప్పుడెప్పుడు పోతుందా అని ఎదురు చూస్తున్నా. ఇది చేసే ఏదో పనులకి మీ ఊరుకో అని ఎట చెప్పాలి ముఖం మీద అనుకున్నా. కానీ అల్లుడు గారు తొలకపోతా అన్నాడు. అమ్మయ్య, మన శాంతిగా ఉండొచ్చు ఇంట్లో. అయితే ఇంకేం, బట్టలు సర్దుకోకపోయి మాట వరుస కన్నా ఉండు అంటలేదు. అమ్మ వాళ్ళకని చూస్తుంటే ఎప్పుడెప్పుడు పోతానా అని ఎదురు చూస్తున్నట్టుంది. ఏందమ్మా నువ్వు? ఇంకా 4 రోజులు ఉండిపోని చెప్పొచ్చు కదా. ఊరికి పోతామనగానే బట్టలు సర్దుకోండి అనడమేనా? నాకు తెలిసే నీకు అప్పుడే పోవాలని లేదని అల్లుడు గట్టిగా చెప్పినట్టున్నాడు దీని చేష్టలు చూసి. అందుకు నా దగ్గరకు వచ్చింది. మాట వరుస కన్నా కొన్ని రోజులు ఉండు అనొచ్చు కదా. అట్లా నేనెందుకు చెప్తా? పాపం మీకు ఎన్ని పనులున్నాయో ఏమో. మీ పనులు వదిలిపెట్టుకొని ఈయన ఎన్ని రోజులు ఉంటారు? ఎట్లా పోక తప్పదు. అదేదో ఈరోజు బోండింగా. అల్లుడైతే ఆపినా ఆగడు. అల్లుడికి ఆఫీసర్లు ఫోన్ చేస్తున్నారని నాకు ముందే చెప్పినాడు. అట్లాంటప్పుడు ఉండు అని ఎట్లా చెప్పాలి? మీ అల్లుడు పోతే పోని, నేను ఇంకా కొన్ని రోజులు ఉంటా. నువ్వు పోయి చెప్పు మీ అల్లుడికి. నా వల్ల కాదమ్మా, పాపం అల్లుడు. నువ్వు పోకుంటే ఒక్కడికి ఇబ్బంది అవుతుంది. నువ్వు కూడా పోవడమే మంచిది.
లేదు నీకు అంతగా ఉండాలనిపిస్తే నువ్వే పోయి అడుగు అల్లుణ్ణి. నేనైతే చెప్పను. అమ్మని అడిగి వేస్ట్. నాన్నని పోయి అడగాలి. కానీ నాన్న ఇంకా ఇంటికి వచ్చలేడు. అంతలోపు అన్నయ్యని అడుగుతా. అన్నయ్య చెప్తేనే వింటాడేమో ఆయన. అమ్మా, నీ పప్పులు నా దగ్గర ఏముడుకోవు. బాగా అయింది. హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. చాలా మంది వీడియో లెంత్ ఎక్కువ పెంచండి అని అడుగుతున్నారు. మీరంతా ఇంతగా అడుగుతుంటే నాకు కూడా లెంత్ ఎక్కువ పెంచాలనే ఉంది. కానీ ఫ్రెండ్స్, నేను డైలీ ఒక వీడియో పోస్ట్ చేస్తున్నా కాబట్టి నాకు టైం అసలు సరిపోతలేదు. మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉంది. 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యాక మీరు అడిగినట్టే లెంత్ ఎక్కువ పెంచుతా. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నాకు డైలీ కామెంట్స్ లో పాజిటివ్గా కామెంట్స్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ నా పైన ఎప్పుడు ఇట్లే ఉండాలని కోరుకుంటున్నా. వీడియోకి హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. మాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.